యెహోషువ 3వ అధ్యాయము. యెహోషువ వేకున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెంలో తిరుగుచూ జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తు పట్టవలెను గనుక ఆ మందస్సమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను: నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యొర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను: సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గర్గేషీయులను, అమోరీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకుందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలీయుల గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకునుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి పొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. యెహోషువ 4వ అధ్యాయము. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను: ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయ చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనెను: యొర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందస్సము నెదుట దాటిపోయి ఇశ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలెను.
ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు, యెహోవా మందసమునెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులను, గాదీయులను, మనస్సే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నుతులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధం చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యొర్దానులో నుండి యువతలికి రండిని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యొర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలవగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను. మొదటి నెల 10వ తేదీన జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు, ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండచేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను.